Yes, friends. Is my screen is visible to you, friends? Yes. Yes, sir. Yeah. Yes. Good. Okay. Good. Fine. సో జనరల్ గా మనం ఏదైనా సరే బిజినెస్ ఉంది. ఓకే. బిజినెస్. సో ఇది బిజినెస్ యాక్చువల్ గా. ఈ బిజినెస్ పేరు ఏంది? బ్యాంకింగ్. ఓకే. గుడ్. బిజినెస్ యాక్టివిటీ ఏంది? అది తెలుసుకోవాలి. బిజినెస్ యాక్టివిటీ. ఎస్ ఫ్రెండ్స్. సో బిజినెస్ ఈజ్ వాట్? బ్యాంకింగ్. బట్ వాట్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీ అంటే ఈ బ్యాంకింగ్ అనే బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ సంథింగ్ కాల్డ్ డిపాజిట్స్ ఉంటాయి. దిస్ ఇస్ అన్ యాక్టివిటీ ఇన్సైడ్ అ బ్యాంకింగ్. సో విత్డ్రాల్, దిస్ ఇస్ వన్ యాక్టివిటీ. ఆఫ్టర్వర్డ్స్ transfer, this is one more activity. Afterwards, you know transfers, payments. Okay. And loans. Yes friends, there are different kinds of activities are available inside. Okay. This business. Okay, this is what banking business అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే? బిజినెస్ ఏంటి, దాని యాక్టివిటీ ఏంటి. సో బిజినెస్ అనేది ఏంది? బ్యాంకింగ్. దాని యాక్టివిటీ ఏంది? ఇవి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్స్, గోల్డ్ లోన్, ఆ లోన్, ఈ లోన్, అవి ఇవి మొత్తం. దిస్ ఇస్ వాట్ బిజినెస్ యాక్టివిటీ. ఓకే. సో ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం ఏదైతే ఉందో దీన్ని మనం బ్యాంకింగ్ బిజినెస్ అని పిలుస్తాం. గుడ్. ఎక్సలెంట్. సో ఇంకొక బిజినెస్ ఉంది అనుకోండి. బిజినెస్. ఎస్ ఎస్. ఇంకొక యాక్టివిటీ. సో బిజినెస్. బిజినెస్. దిస్ ఇస్ బిజినెస్. ఎస్ ఎస్. ఆ బిజినెస్ యాక్టివిటీ, this is one more business, and this is one more business activity. What is that? So ade insurance. This is one more business activity. Yes sir, business. Yes. This business activity and in the insurance. Yes. Insurance elaga? Types of insurance. Health insurance, vehicle insurance. అర్థమైందా? హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్, ఈ టర్మ్, అవి ఇవి చాలా ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్, అవి ఇన్సూరెన్స్, ఇవి ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, చాలా ఉంటాయి. అవునా? దెర్ ఆర్ సో మెనీ ఇన్సూరెన్స్. రియల్ గా ఇండియా ఇండియా అనేది అయితే మిగతా ప్రపంచ దేశాల్లో ఇన్సూరెన్స్ అనేది టాప్ మోస్ట్ బిజినెస్. ఇన్సూరెన్స్ అనేది ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రతిదానికి. అంటే నువ్వు ఎలా యుఎస్ లో లేదా యూకేలోనే ఎక్కడో సంథింగ్ సంథింగ్ ఇలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నావు. ఎవడో రోడ్డు మీద నీళ్లు పోసాడు, కాలు జారి కింద పడ్డావు. కింద పడితే ఏమైంది? సింపుల్, దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఏంది? హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఎవడు చేస్తాడు? ఎస్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లై చేయొచ్చు అంతే. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ పాలసీ. ఎక్కడ? ఇతర దేశాల్లో. ఇక్కడ కాదు, ఇండియాలో ఇన్సూరెన్స్ కి అంత వాల్యూ లేదు, తెలియదు పాపం. బట్ అక్కడ ఏదైనా సరే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇన్సూరెన్స్. ఏదైనా సరే నీ ఇష్టం. అయితే ఈ మధ్య కాలంలో మనకి మొబైల్ కొంటే ఇండియాలో మాత్రం బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మొబైల్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఎంత? 3500. ఎప్పుడు మనం ఏదైనా సరే ఈఎంఐలో మొబైల్ కొన్నప్పుడే ఇన్సూరెన్స్ కనాలా నువ్వు? 3500 అయింది. ఎందుకురా, నాకెందుకు ఇన్సూరెన్స్ వద్దండి? ఇన్సూరెన్స్ వద్దయితే మేము ఇవ్వం మొబైల్. ఇండియాలో కండిషన్ అంటే ఇండియన్స్ గా కండిషన్ పెట్టి కొనిపిస్తున్నారు. యుఎస్ లో అట్లాంటి ఉండదు. నో కండిషన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్రతిదానికి ఇన్సూరెన్స్. ప్రతిదానికి ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్. బట్ దిస్ ఇస్ వాట్ ఇన్సూరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద లార్జెస్ట్ బిజినెస్. లార్జెస్ట్ బిజినెస్. కాబట్టి మనం సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రాజెక్టుల మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఫస్ట్ ఏంది? బ్యాంకింగ్. ఎస్ ఎస్, బ్యాంకింగ్. బ్యాంకింగ్ ప్రాజెక్టుల మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ప్రాజెక్టుల మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, దాన్నే మనం ఏమంటాం? ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ట్రేడ్ మార్కెటింగ్ అవన్నీ మొత్తం అది ఫైనాన్షియల్ కిందే వస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్. మరి ట్రేడింగ్ అంటే ఏంది? మామూలు విషయమా? మరి ట్రేడింగ్ బ్యాక్గ్రౌండ్ లో సర్వర్లు కావాలిగా, నడుస్తున్నాయి లేదా? ఎస్ ఎస్ ఎస్. లేకపోతే ట్రేడింగ్ అంటే నిమిషం, సెకండ్, మిల్లీ సెకండ్ ఒకసారి దాని అప్డేషన్ ఇవ్వాలి. అదర్వైజ్ లేకపోతే అవతలోడి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయితే. ఇప్పుడు షేర్లు కొన్నాడు ట్రేడ్ లో, అవునా కదా? అంటే అంత ఫాస్ట్ గా పనిచేయాలా. ఎస్. అంటే ఇది ఇస్ వాట్ ఫైనాన్షియల్. ఫైనాన్స్ అంటే మన ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు కట్టించుకున్నది కాదు బాస్, అది కాదు. ఇది వేరే. ఫైనాన్షియల్ సర్వీసెస్ అది అదొక బిజినెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అదొక బిజినెస్ యాక్టివిటీ. సో బిజినెస్ అంటే ఏంది? ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే.
బిజినెస్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్, దాని యాక్టివిటీ ఏంది? ఇదే ట్రేడింగ్ ఫైనాన్షియల్ సంబంధించి. ఎస్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. ట్రేడింగ్ అవ్వచ్చు, ఇంకా సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా అవ్వచ్చు, దానికి సంబంధించిన ఎస్ సాఫ్ట్వేర్ మనం తయారు చేసుకుంటాం. అది వేరే, అది ప్రాజెక్ట్స్. అలాగా ఇంకా చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మీరు చూస్తే ఈ కామర్స్ బిజినెస్ పేరు ఈ కామర్స్. వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ? సేల్ చేయటం. సేల్స్ ఏంటి? గూడ్స్ సేల్ చేయటం, ప్రొడక్షన్ సేల్, సెల్లింగ్ ద ప్రొడక్ట్స్. ఇది ఈ కామర్స్. ఎస్, సెల్లింగ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎస్, దిస్ ఇస్ వాట్ ఈ కామర్స్ బిజినెస్. అలాగా మనం మనల్ని ఏ ప్రాజెక్టులైనా వేయొచ్చు. అది ఈ కామర్స్ బిజినెస్ ప్రాజెక్టులు అయినా వేయచ్చు, ఇంకో ప్రాజెక్టులు అయినా ఎక్కడైనా వేయచ్చు, ఎక్కడైనా సరే, ఎనీవేర్, ఎనీ ప్లేస్. కాబట్టి మనం దేంట్లోనైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. అయితే మనం సర్వర్ సైడ్ పనిచేస్తున్నాం కాబట్టి ఈ కామర్స్ బిజినెస్ కైనా మనం సర్వర్లు ఏర్పాటు చేయగలం. ఎస్ ఫ్రెండ్స్, బ్యాంకింగ్ బిజినెస్ కైనా సర్వర్లు ఏర్పాటు చేయగలం, ఏ బిజినెస్ కైనా. ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వి అరేంజ్ సర్వర్స్ అంతే. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ to arrange the servers, to monitor the servers, to maintain the servers, to troubleshoot the servers, to do any kind of thing. అర్థమైంది? అంటే ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం కూడా మనకి జరగాలి అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం కూడా ఆన్లైన్ లో జరగాలి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ లో. సో ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం ఆన్లైన్ లో జరగాలంటే ఈ బిజినెస్ మొత్తాన్ని మనం, ఎస్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మొత్తాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి. ఎస్, వి మస్ట్ కన్వర్ట్ దిస్ బిజినెస్ ఇంటూ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ డెవలపర్. ఎస్ అంటే ఉన్న బిజినెస్ అంటే ఏంది? జస్ట్ వాడు పేపర్ లో రాసుకొని వస్తాడు, బాస్ ఇది నీ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, ఇది నీ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే, ఇది బిజినెస్ అయితే, ఒక 100 పేజెస్ ఉంటాయి. 100 పేజెస్. ఈ 100 పేజెస్ లో వాడు బిజినెస్ యాక్టివిటీ అంతా రాసుకొని వస్తాడు. బిజినెస్ ఓనర్ రాసుకొని వచ్చి, అంటే 100 అవ్వచ్చు, 200 పేజీలు అవ్వచ్చు, రాసుకొని వచ్చి ఆ బిజినెస్ యాక్టివిటీని ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఏ బాస్, దిస్ ఇస్ మై బిజినెస్, ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ అని వాడు అడుగుతాడు. అప్పుడు ఈ బిజినెస్ కి సాఫ్ట్వేర్ ని తయారు చేసే పనిలో ఉంటారు ఎవడు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మరి సాఫ్ట్వేర్ ని ఎలా తయారు చేయాలి అంటే, ఎస్, అర్థమైందా? సో ఇది బిజినెస్ యాక్టివిటీ. ఈ బిజినెస్ యాక్టివిటీకి సాఫ్ట్వేర్ ని తయారు చేయాలి. ఆ సాఫ్ట్వేర్ ని ఎలా తయారు చేయాలి అంటే, బై యూజింగ్ జావా, బై యూజింగ్ పైథాన్, బై యూజింగ్ .NET, ఇలా డిఫరెంట్ ఏదో ఒక దాన్ని తీసుకొని మనం ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాం. సాఫ్ట్వేర్ అంటే ఏంది? అప్లికేషన్. ఎస్. సో ఇది ఈ బిజినెస్ గా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని మనం ఎక్కడ వేస్తాం? ఎస్, సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఫైనల్ ఏంది? డెవలప్ చేస్తాం, మనమే టెస్టింగ్ చేస్తాం, ఆ తర్వాత ఫైనల్ గా సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత అది నడుస్తూ ఉంటది. నడిచినంతసేపు మన ఎండ్ యూజర్స్, అంటే వీళ్ళు, ఇదిగో ఈ బిజినెస్ ని యాక్సెస్ చేసుకుంటున్నారు. అది జరిగేది స్టోరీ. అది యాక్చువల్ గా బిజినెస్ నే సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తున్నాం, ఆ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి సర్వర్లు వేస్తున్నాం, అంతే. దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అదే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, స్విగ్గీ, జొమాటో, ఈ ప్రపంచంలో కనపడేదంతా ఇదే ప్రాసెస్ లో నడుస్తూ ఉంది. అది జరిగేది. బట్ ఈ సర్వర్లు నడిపించేది ఎవడు? క్లౌడ్ ఇంజనీర్. ఎస్, నీకు AWS డెవాప్స్ రెండు వస్తే నో ప్రాబ్లం, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ప్యాకేజ్ పెరిగిద్ది, శాలరీలు ఎక్కువ ఉంటాయి. అది వేరే స్టోరీ. సరే సరే, బాగానే ఉంది సార్, ఇప్పుడు బాగుంది. ఎస్ ఫ్రెండ్స్, సరే. ఇప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్ ఇక్కడ వీడు ఉంటాడు, ఓకే, వీడికి ఏముంది? ఒక బిజినెస్ ఉంది, ఓకే. ఆ బిజినెస్ ఏంది? బ్యాంకింగ్, ఓకే. ఈ బిజినెస్ కి ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి, ఓకే. మరి సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలా? సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాం, ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? దీన్ని తయారు చేస్తాడు, అవునా? ఎస్, ఏది? ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగింది. మరి సాఫ్ట్వేర్ గా తయారు చేసే వ్యక్తులు ఎవరు ఫ్రెండ్స్? సాఫ్ట్వేర్ ఎంప్లాయీసా కాదా? అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేస్తారు. ఆ తయారు చేసే వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇదేమో సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే.
ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తున్నారు. ఎవడు సాఫ్ట్వేర్ అది? బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. ఇది ఎవడి బ్యాంకు? ఏబిసి బ్యాంక్. ఎప్పుడైతే ఏబిసి బ్యాంక్ ను మనం క్లయింట్ అంటాం, ఇదేమో సాఫ్ట్వేర్ కంపెనీ అంటాం, ఇదేమో ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాం. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ని ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? మీకు ఏమైనా అర్థమవుతుందా లేదా? ఎస్. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయటానికి ఎవరున్నారు ఇక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారుగా, అవునా? మరి ఇప్పుడు ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ గా తయారు చేయాలంటే జావా గానీ పైథాన్ గానీ ఉపయోగించి కోడ్ రాస్తాం. అది జావా ఆర్ పైథాన్. సో వాళ్ళనే మనం జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ అంటాం. మరి ఇప్పుడు ఈ కోడ్ రాయడానికి ఏం కావాలి మనకి? ఎస్ ఫ్రెండ్స్, ఏం కావాలి? సర్వర్స్. ఎస్, మీది చాలా లోగా ఉంది. కొంచెం మీరు హెడ్ ఫోన్స్ తీసేసేయండి, ఇయర్ ఫోన్స్ తీసేయండి. హెడ్ ఫోన్స్, రిమూవ్ యువర్ హెడ్ ఫోన్స్. ప్లీజ్ టాక్ టు మీ ప్రాపర్లీ. హెడ్ ఫోన్స్ తీసేయండి. ఎస్ ఫ్రెండ్స్, మాట్లాడాలి. ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఏమయ్యా? ఎస్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడాలా? ఎస్ ఫ్రెండ్స్. సర్వర్స్ కావాలి సార్. సర్వర్ ఏం? ఎక్కడున్నావు? బస్ స్టాండ్ ఉన్నావా ఏంటి? ఎవరన్నా అందరు మాట్లాడలేకపోతున్నారు. టీ షాపుల దగ్గర ఇంకా రాలేదేంటి బయటికి? ఓకే సరే, సర్వర్లు కావాలా? మాట్లాడండి, ఎవరున్నారు? ఎస్ రజిత, ఉన్నావా లైన్ లో? ఒక్కదాని ఇంటి దగ్గర ఉండి మాట్లాడేది. ఎస్, నువ్వు కూడా బిజీగా ఉన్నావా? రజిత, సార్ నేను బిజీయే సార్. సరే. ఎస్ మదన్ లాల్. ఎస్ మదన్ లాల్. హలో. యా మదన్ లాల్ సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు మదన్ లాల్, ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఇది ఉంది కదా మనకి, ఈ ప్రాజెక్ట్ ఉంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం కావాలి ఇప్పుడు మనకి? ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్రెడీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డెవలపర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం కావాలి డెవలపర్స్ కి? సర్వర్ కావాలి సార్. సర్వర్ కావాలా? ఓకే సార్ బిజినెస్ రిక్వైర్ కావాలి సార్. ఫస్ట్ మన బిజినెస్ అనుకున్నాం. సరే, ఇప్పుడు ఒకటే అబ్బా, ఇదిగో ఇది సర్వర్లు అబ్బా. ఓకే, అంటే ఒక 100 సర్వర్స్ తీసుకుంటా నేను, వీళ్ళందరూ నా డెవలపర్స్. ఒక 100 సర్వర్లు తీసుకున్నా, వీళ్ళందరూ నాకు చాలా మంది డెవలపర్లు ఉన్నారు, అందుకని నేను ఒక 100 సర్వర్లు తీసుకున్నాను. ఓకే బాగుంది. సో ఇప్పుడు ఇదిగో ఈ సర్వర్లు, ఇవి సర్వర్లు, వీళ్ళు లాగిన్ అయ్యి ఏదో రాస్తాడు, కోడ్ రాస్తున్నాడు వీడు. ఇప్పుడు ఈ సర్వర్లు ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏడబ్ల్యూఎస్ కాదా? ఏడబ్ల్యూఎస్ సర్వర్లు ఇవి. తయారు చేసిన వ్యక్తి ఎవడు? క్లౌడ్ ఇంజనీర్. అవునా? క్లౌడ్ ఇంజనీర్. ఓకే, అంటే క్లయింట్ యొక్క బిజినెస్ ని సాఫ్ట్వేర్ గా తయారు చేస్తున్నాం ఈ సర్వర్ లో. ఎవరు తయారు చేసేది? సాఫ్ట్వేర్ డెవలపర్లు. నేనేమంటానంటే ఇప్పుడు ఈ సర్వర్ల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకునిద్దా? క్లౌడ్ ఇంజనీర్ పెట్టుకుంటాడా? క్లయింట్ పెట్టుకుంటాడా? ఎవడు పెట్టుకోవాలి ఖర్చు? క్లయింట్ సార్. క్లయింట్. ఎస్ క్లయింటే పెట్టుకోవాలా. సాఫ్ట్వేర్ కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా? నో వే. సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధం లేదు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఈ పని చేస్తూ ఉంటారు. ఆ ఎంప్లాయీలో క్లౌడ్ ఇంజనీర్ కూడా ఒక ఎంప్లాయీ, డెవలపర్స్ కూడా ఒక ఎంప్లాయీ. అయితే నేనేమంటానంటే ఇప్పుడు చూస్తే డైరెక్ట్ గా ఇక్కడ ఏదైతే డెవలప్ జరుగుతూ ఉందో వీటన్నిటికీ సర్వర్లు కావాలా. లెట్స్ ఏ సర్వర్లు. మరి సర్వర్లు ఫ్రీగా వస్తాయా? రావే. వస్తాయా? రావు. సర్వర్లు అయితే ఫ్రీగా రావు. మరి ఇప్పుడు సపోజ్ సర్వర్లు అయితే ఫ్రీగా రావు. ఎస్, ఫ్రీగా రావు. ఓకే, నో ఫ్రీ. మరి ఇప్పుడు ఈ సర్వర్ ఆగిపోతే డెవలపర్ పని వర్క్ ఆగిపోద్దా లేదా? ఎస్ ఫ్రెండ్ చెప్పండి మీరే, ఆగిపోద్దా లేదా? ఎస్ సార్ నో? మరి డెవలపర్ అనేవాడు దే కెనాట్ ఏబుల్ టు రైట్ ద కోడ్. వై? బికాస్ ద సర్వర్ ఈస్ నాట్ అవైలబుల్, ద సర్వర్ ఈస్ నాట్ వర్కింగ్. మళ్ళీ ఆ సర్వర్ పనిచేసేంత వరకు, సర్వర్ అప్ అండ్ రన్నింగ్ అయ్యేంత వరకు మరి క్లౌడ్ ఇంజనీర్ కి మెసేజ్ చేయాలి. వాడు టికెట్ రైజ్ చేస్తాడు, ఏ బాస్ క్లౌడ్ ఇంజనీర్, ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్, ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్, ఐ రైటింగ్ ద కోడ్,
ప్లీజ్ హెల్ప్ మీ అని మనకు మెసేజ్ ఇస్తాడు క్లౌడ్ ఇంజనీర్స్ కి. మనం ఏం చేస్తాం, ఎందుకు ప్రాబ్లం వచ్చిందో, ఎలా ప్రాబ్లం వచ్చిందో అవన్నీ మనం రెక్టిఫై చేసి రిజాల్వ్ చేసి ఇస్తాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, చాలా చాలా డిలే అవుతుంది. అప్పుడు డిలే అయినప్పుడు రిస్క్ అవుతుంది. క్లయింట్ ఏమంటున్నాడు, అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, సర్వర్లు పనిచేయకపోవడం ఏంటి, ఏదో సార్ ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు లాగిన్ అవ్వాలి, టెక్నికల్ ఇష్యూ. ఓకే బాగుంది, సరే. ఫస్ట్ నెంబర్ వన్ అది ఒక సమస్య ఉంది. ఓకే. నెంబర్ టూ నెంబర్ టూ సమస్య ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక సర్వర్ ఉందబ్బా, ఒక సర్వర్ ఒక సర్వర్ ఒక సర్వర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటావు? మనం మామూలుగా AWS లో తీసుకుంటే మనం ఒక సర్వర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 1 అవర్కి, 1 అవర్కి లేదా 24 అవర్స్ ఉపయోగిద్దాం, లేదా 8 అవర్స్ ఉపయోగిద్దాం. 1 అవర్ బిల్లింగ్ ఎంత? ఫ్రీగా వస్తుందా 1 అవర్ బిల్లింగ్? 8 అవర్స్ బిల్లింగ్ ఎంత? 8 అవర్స్. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, 1 అవర్ బిల్డింగ్ ఎంత, 8 అవర్స్ బిల్డింగ్ ఎంత? ఎలా చూసుకోవాలి సార్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా అంటే ఇదే అడుగుతాడు. క్లయింట్ ఉన్నాడు, ఏ బాబు ఇట్రా అంటాడు. ఎస్ ఓకే, నామకరణ ఇట్రా అంటాడు. ఎస్ సార్ గుడ్ మార్నింగ్, యా గుడ్ మార్నింగ్. ఒక 100 సర్వర్కి బిల్లింగ్ ఎంత ఉందో చెప్పవా అంటాడు. ఐ డోంట్ నో సార్. అరే బాబు నువ్వు క్లౌడ్ ఇంజనీర్ కదా, ఐ డోంట్ నో అంటావేంటి, నాకు తెలియదు అంటావేంటి? ఐ డోంట్ నో సార్, మా సార్ మాకు చెప్పలా, మా సార్ ఇంతే చెప్పాడు అంతే, నాకు ఇదే వర్క్ తెలుసు అంటే. 1 అవర్కి బిల్లింగ్ ఎంత ఉంది, 8 అవర్స్ కి బిల్లింగ్ ఎంత ఉంది, క్లయింట్ అడుగుతాడు, చెప్పాలి, నువ్వే చెప్పాలా. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు సే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఎస్ ఎస్. మరి నీకు ఇది తెలియదే అంటే ఎట్లా చూసుకోవాలా? అక్కడ మనకి కనిపిస్తా ఉంటది సర్వర్ కి ఎంత రేట్ అయింది, ఏ సర్వర్ తీసుకుంటే ఏంది అనేది మనకి AWS లో కనిపిస్తుంది కదా. ఇలాగా అంటే ఎంత కెపాసిటీగా వాడితే అంత రేటు మనకి వస్తుంది అన్నమాట. యాక్చువల్ ఆ ప్రైజ్ మనకు వస్తుంది. దీనికి ఇంకొక మంచి క్లాస్ ఒకటి ఉంది. ఆ క్లాస్ లో సర్వర్ ప్రైస్ ఏంటి, ఎలా ఎలా డిసైడ్ చేస్తారు ఏంది అనేది నేను చూపిస్తా. ఇది ఏంటంటే శాంపిల్ గా చూపిస్తా మీకు. తర్వాత ఎక్సలెంట్ అదిరిపోయే క్లాస్ చెప్తా. అంటే అసలు ఏంటి, ఎలాగా ఇన్స్టెన్స్ ఎలా తీసుకుంటారు, తక్కువ బడ్జెట్ లో ఇన్స్టెన్స్ అంటే సర్వర్లు ఎలా తీసుకుంటారు. ఆ, తక్కువ బడ్జెట్, అతి తక్కువ బడ్జెట్ లో సర్వర్లు ఇస్తాడు ఎవడు, AWS వాడు. ఎలాగ ఇస్తాడు ఏంది అవన్నీ నేను చెప్తా. ఒక స్టోరీ ఉంది దానికి. ఒక క్లాస్ అయితే పట్టింది ఖచ్చితంగా అది. ఒక క్లాస్ పట్టింది. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నారు మీరు, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను చూపిస్తున్నాను మీకు అంతే. అసలు అసలు స్టోరీ, అసలు సర్వర్లకు ఎంత ఖర్చు ఏందనేది నేను తర్వాత మీకు ఎక్సలెంట్ గా ఎక్స్ట్రాడినరీగా చెప్తా. ఇప్పుడు ఏంటంటే మీకు అండర్స్టాండ్ అవ్వడానికి చూపిస్తున్నా. అంటే ఇది కూడా చూసారా, ఇది లైనెక్స్ ఉంది. లైనెక్స్ ఎంత, 0.124 లైనెక్స్. అర్థమైందా? 124 ఖర్చు 0.00124. సపోజ్ మనం 1 కోర్ CPU తోటి మనం ఏం చేస్తాం, కాబట్టి మనం ఏం చేస్తాం పూర్తి స్థాయిలో 1 కోర్ CPU తో మనం ఏం చేయలేం. అవునా కదా? ఎస్ఆర్ నో. 1 కోర్ CPU తో మనం ఏం చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీడియో ఆన్ అవుతుంది ఎవరిదో కోసం ఆఫ్ చేసి. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి మీరు రియల్ గా ఇక్కడ కొంచెం ఇట్లా రండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేస్తే ఇదిగో మీరు ఇట్లా అంటే మనకి ఇదిగో సపోజ్ ఇది ఉంది, 48 కోర్ CPU ఉంది, 96 GB మెమరీ. ఓకే సరే, దీన్నే అంచనా వేద్దాం. దీన్నే వేసుకోపా, ఏముంది అక్కడ. ఎస్ ఎస్ ఎస్. ఎంత ఉంది ఇది, ఇది ఇది అనుకో. ఆ, ఈ సర్వర్ రేట్ ఎంత ఉందో కనుక్కో. సార్ మాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు, ఉంది దీనితోటి పని ఉంది అందుకోసం కదా. దీంతోటి చాలా పని ఉంది బాబు. ఓకే ఓకే ఓకే. ఓహో, దీంట్లో వేస్తే ఏం సుఖం లేదు కదా. చాలా చక్కగా అర్థం చేసుకోండి, మంచి క్లాస్ ఇది. ఆ, చాలా చక్కగా అర్థం చేసుకోండి, మంచి క్లాస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే.
కోసం మీరు అట్లా చేసింది. ఎస్, అందుకోసమే చేశాం. ఓకే, సరే. ఇప్పుడు ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి? ఏం లేదు, సింపుల్ గా చూడండి. ఇక్కడ ప్రైజింగ్ మీకు అంటే అర్థం కావడం కోసం ఇంకో ప్రైజింగ్ ఉంది, అదిరిపోయేది. నేను వేరే క్లాస్ చెప్పాను కదా, అది ఒక 1 అవర్ పట్టింది ఆ క్లాస్ చెప్పాలంటే. అది ఒక మంచిగా చెప్తాను, అంటే మీకు నేర్పిస్తా. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంది, ఇట్లాగా మనం ఎలా క్లౌడ్స్ మెయింటైన్ చేస్తారు, ఆ తర్వాత మనకి ఇన్స్టాన్స్ ఎన్ని రకాలుగా మనం తెచ్చుకోవచ్చు, ఆ, రకరకాల టైప్ లో మనం ఇన్స్టాన్సెస్ తెచ్చుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ నుంచి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక రోజు క్లాస్ పెట్టింది అది. మీకు పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, ఆ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పలేదంటే అర్థం కాదన్నమాట, బేసిక్ గా అది చెప్తే. అందుకోసం ఆగా నేనే. ఆ, అవన్నీ ఒక క్లాస్ ఉంది, వాటికి నేను చెప్తా, అది వేరే విషయంలో. సరే, ఇప్పుడు మీరు చూడండి యాక్చువల్ గా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదిగో, ఓ దేనికి వచ్చేసింది. 1 మినిట్, 1 మినిట్. పోయింది మళ్ళీ వచ్చి. ఇది ఇది యాక్చువల్. ఓకే, ఫైన్. ఎంత ఉంది అది? 48 కోర్ సిపియు ఉంది, 96 GB మెమరీ ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇదిగో, 48 కోర్ సిపియు, 96 GB మెమరీ. ఓకే, ఆ, ఈ సర్వర్. ఇప్పుడు ఈ ప్రైజింగ్ ఎంత అవుతుంది? లైనక్స్ బేస్ ప్రైజింగ్ అయితే ఇది ఎంత? 1.128 ఉంది. సరేనా? ఎంత ఉంది? 1.128. సార్ మాకు కనపట్లేదు, అందుకే పెద్ద చేశా. ఇప్పుడైనా చూడండి. ఓకే, ఎంత ఉంది అక్కడ? 1. ఎస్ ఎస్, ఇది 1.128 యుఎస్డి ఇదమ్మా. అదే మీరు విండోస్ తీసుకుంటే అదిరిపోతుంది. ఎంత అది? 3. ఇది చూసారా, ప్రైజింగ్ మోడల్ ఎక్కువ ఉంది, అంటే డబల్ ఉంటుంది అనమాట అది. ఇది నార్మల్గా ఉంటుంది, ఇదేమో డబల్ ఉంటుంది లైనెక్స్ కాబట్టి. 1.128 యుఎస్డి పర్ అవర్. ఓకే, ఓకే. ఇది నీకు రియల్ టైం సినారియోలో చెప్పొచ్చు, అందుకోసం నేను ఇంత నీకు కష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇది 1.128, 1.128 అమ్మా, 1.128 అంతే. ఓకే, సింపుల్. ఎస్, గుడ్. ఇదేంది ఇది? యుఎస్డి. ఓకే, యుఎస్డి అంటే యుఎస్ డాలర్లు పర్ అవర్కి. ఓకే, పర్ అవర్, గంటకి. ఓకే, ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఎంత చూద్దాం తర్వాత. పర్ అవర్, పర్ అవర్ బిల్డింగ్, పర్ అవర్కి ఎంతో చూద్దాం. ఓకే, తర్వాత ఇది ఇది వాస్తవంగా ఏంటిది? ఇది యాక్చువల్గా లైనెక్స్ అమ్మా, ఇది లైనెక్స్. ఓకే, ఇది లైనెక్స్. ఇది వచ్చేసి విండోస్ ఎంత? 3.336. సో ఇప్పుడు 1.128ని డాలర్స్లోకి మార్చు, డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్లోకి మార్చు. ఇండియన్ రూపీస్లోకి మార్చాలంటే ఏంది? డాలర్ టు ఐఎన్ఆర్, డిఓఎల్ఎల్ఈఆర్ టు ఐఎన్ఆర్, డాలర్ నుంచి ఐఎన్ఆర్. ఎంత అది? 1.128. ఇది 94 రూపాయలు పడుతుంది ఇండియన్ రూపీస్, 94 రూపీస్ అమ్మా. ఎక్కడ? ఇది ఐఎన్ఆర్.
అంటే గంటకి 94 రూపాయలు పడుతుంది ఈ సర్వర్కి కాస్ట్. గంట ఉపయోగించుకుంటే 94 రూపీస్. అర్థమైందా? అంతే కదా, పర్ అవర్కి. ఐఎన్ఆర్ అంటే యుఎస్డి ఇది, దీనికి ఐఎన్ఆర్ ఇది యాక్చువల్ సమానమైన ఐఎన్ఆర్ రాశా. ఇదైతే గంట బిల్లింగ్. గంట బిల్లింగ్ కూడా ఎంత? ఇదే 94 రూపాయలు అంతే. మరి విండోస్ ఎంత? ఇప్పుడు 3.336 ఉంది కదా, దాని డాలర్లు ఎంత అయింది? 3.336. సో ఇది ఇండియన్ రూపీస్లో ఎంత పడుతుంది? ఇక్కడ ఇండియన్ రూపీస్లో 278 రూపాయలు పడుతుంది. అది సర్వర్ గంటకి. అది దానికి 278. ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు యుఎస్ బిల్లింగ్ అనేది హైడ్ చేసుకో కావాలంటే, హైడ్ అయిపోయింది. ఇది స్టోరీ. మీకు అర్థం కావడం కోసం రాశా యుఎస్ బిల్. ఇప్పుడు ఇది గంటల ఛార్జీలు. ఇప్పుడు ఇదంతా ఈ లైన్ అంతా ఏందమ్మా? లైనెక్స్. ఇదంతా లైనెక్స్. ఇదంతా ఏంది? ఇదంతా విండోస్. విండోస్ చూసారా, ఇది విండోస్. ఓకే, లైనెక్స్ ఇది, ఇదేమో విండోస్. ఇది పర్ అవర్కి ఇది ఇంత. పర్ అవర్ ఇది అర్థమైంది, 94 రూపాయలు. సరే, పర్ అవర్ కాకుండా సపోజ్ ఒక 24 అవర్స్ అనుకో. 24 అవర్స్కి బిల్లింగ్ ఎంతమ్మా? అంటే 1 డే. 1 డే బిల్లింగ్ అంటే ఎంత? 1 డే అంటే అవర్కి 94 రూపాయలు అయినప్పుడు 24 అంటే 94 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 24 ప్లస్ ఎంటర్ బటన్ 2256 రూపాయలు. ఇదెంత? కంట్రోల్ డి కొట్టు వచ్చేస్తుంది. అరే 6000! అమ్మా ఏంది ఇది అంటే ఒక సర్వర్ కాస్ట్. ఎస్ ఫ్రెండ్స్, 1 డే 1 డే 1 డే సర్వర్ కాస్ట్. ఇది స్టోరీ అమ్మ. ఇది ఒక 1 డే లైనెక్స్ సర్వర్ కాస్ట్ ఇంత అయింది. ఎంత అది లైనెక్స్ 1 డే సర్వర్ కాస్ట్? 2000 వచ్చింది. ఇదైతే 6000 వచ్చింది. ఓకే ఫైన్, ఎక్సలెంట్. ఇదేంది? ఇది 1 డే సర్వర్ కాస్ట్. అంటే ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు 1 డే సర్వర్ కాస్ట్ అది, 1 డే సర్వర్ కాస్ట్ ఇది. సేవ్ తిరుగుతుంది. స్ట్రక్ అయింది. సేవ్ చేసాను, స్ట్రక్ అయిపోయింది. ఎంతమంది లైన్లో ఉన్నారు చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది నేను ఇక్కడ చెప్పిన విషయాలు అర్థమవుతున్నాయా? ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు నువ్వే క్లయింట్, పే చేయాల్సిన నువ్వే కదా, అవునా కాదా? ఇప్పుడు నేను ఎట్లాగా ఆలోచిస్తాను? ఇప్పుడు 1 డే సర్వర్ కాస్ట్ దేనికి వెళ్తాను నేను? ఇదే అదే? లైనెక్స్. తప్పకుండా లైనెక్స్. ఆల్వేస్ ఐ గో ఫర్ లైనెక్స్, తప్పకుండా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే 1 డే సర్వర్ కాస్ట్ ఇది ఇది అనుకుంటే నేను 1 డే కాదు, ఒక 10 డేస్ సర్వర్ కాస్ట్ పెట్టాలి. 10 డేస్. సో 10 డేస్ అంటే నా డెవలప్మెంట్ కోసం సర్వర్లు కావాలి, 10 డేస్ కావాలి సర్వర్లు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. లేదు 10 డేస్ గా 30 డేస్ అనుకో, లేదా 60 డేస్ అనుకో, 3 మంత్స్ అనుకో. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 90 డేస్ కావాలి 3 మంత్స్కి. 3 మంత్స్ సర్వర్లు అంటే అట్లా 10 డేస్ కంటే అట్లా ఎంతైనా సరే నేను ఒక 10 డేస్కి రాస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. 10 డేస్ లేదా వద్దు సార్ మాకు 30 డేస్ రాయండి సార్. సార్ 30 డేస్ రాద్దాం బా, ఒక వర్క్ జరుగుతుంది, డెవలప్మెంట్ వర్క్, 30 డేస్. మరి ఇప్పుడు దీన్ని ఇది ఇంటూ 30 అంటే ఎంత? 30 డేస్. ఓకే, 30 డేస్ ఖర్చు ఎంత? 67,000 అయింది. ఇదేమో 2 లక్షలు అయింది. ఎంత? అదేమో 67,000 క్లోజ్ అయింది, ఇదేమో 1,00,000 అయింది. 2 లక్షలు అయింది. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ వేరియేషన్ అనేది మీకు అంతుబట్టింది, అర్థమైంది, అవునా కదా? ఎస్ ఫ్రెండ్స్, అవునా? వేరియేషన్ అనేది కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇదేంది? ఇది రెడ్, ఇది రెడ్, ఇది వైట్ తీసుకుంది. ఎస్, సారీ, ఇదమ్మా. ఆ, సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు
67,000 ఖర్చు అవుతుంది 30 డేస్కి నాకు 67,000. ఈ 67,000 రూపీస్ ఎవరు పే చేయాలి? క్లయింటా మనమా? క్లయింట్ క్లయింట్. క్లయింట్ పే చేయాలి. ఎస్, దే మస్ట్ పే దిస్ అమౌంట్. ఓకే, అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడిని అడిగాడు, అరే ఏడబ్ల్యూఎస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు, ఐ వాంట్ టు రెడ్యూస్ దిస్ కాస్ట్ అన్నాడు. అంటే నేను ఈ కాస్ట్ ఇది కూడా నేను కట్టలేనబ్బా, 67,000 30 డేస్ అంటే నేను యాక్చువల్గా నెలకే, కానీ నేను సంవత్సరాల కొద్దీ డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటూ ఉండాలా. 30 డేస్కి ఎంత అయింది, మరి సంవత్సరం ఉపయోగిస్తే నీ సర్వర్లు ఎంత అయింది అంటే అర్థమైంది. 30 డేస్కి నెలకే ఎంత అయితే 12 నెలలకి ఎంత అయింది? ఎస్ ఫ్రెండ్స్, ఇంటూ ఇంటూ అంటే 10 నెలలు వేసుకో డెవలప్మెంట్ వరకు, ఇంటూ 10 అంటే ఎంత? అప్పుడు ఎంత అయితే చూడండి, 6,76,000 అవుతుంది. అదే ఇది క్లయింట్ పే చేయాలా, అర్థమైందా? సో అప్పుడు క్లయింట్ ఈ విధంగా ఈ సినారియో చూశాడు, సరే దీనికి వేద్దాం, మైండ్ బ్లాక్ అయితేమో, ఇంటూ 10. ఎస్ ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. ఎంత? 20 లక్షల, అర్థమైందా? 20 లక్షల సంథింగ్. ఇదేమో 6 లక్షలు కొని ఎట్లా కొట్ట దేవుడా, 6 లక్షలకు బతికిచ్చావు, ఇదేమో 20 లక్షలు. సరే, ఇక ఇది లేదులే, ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. సరే, ఇది ఏదో రకంగా క్లయింట్ అన్నాడు, ఏదోలే సంవత్సరం వాడేమో 6 లక్షలు అయింది, అమ్మాయ 7 లక్షలు అయింది. 7 లక్షల్లో ఈ ప్రాజెక్ట్కి ఎంత వచ్చిందో, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంత ఇచ్చానో, మళ్ళీ నా ఖర్చులు ఏందో ఇవన్నీ చూడాలా. ఏం మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ సర్వర్లకే ఇంత ఖర్చు అయితే, వాట్ అబౌట్ రిమైనింగ్ సర్వర్స్? ఎస్ ఎస్ ఎస్. అరే వాట్ అబౌట్ అదర్ ఎక్స్పెన్సెస్? ఎస్. వాట్ అబౌట్ సమ్ అదర్ ఎక్స్పెన్సెస్? ఎస్. అంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ జనరల్ గా. అంటే మనం చూసామో లేదో, ఏదైనా సరే అంటే ఒక ల్యాప్టాప్ అయినా ఒక సర్వర్ అయినా దేంట్లో అయినా సరే, ఎట్లయినా సరే మనం కోడ్ రాస్తున్నాం. అయితే ఆ కోడ్ రాసేటప్పుడు మనం కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉపయోగించాం కదా. ఎస్ ఫ్రెండ్స్, టు రైట్ ద కోడ్ వి యూజ్ ద థర్డ్ పార్టీ టూల్స్. ఎస్ ఆర్ నో? టు రైట్ ద కోడ్ వి యూజ్ ద థర్డ్ పార్టీ టూల్స్. అంటే టు రైట్ ద కోడ్, టు టు డెవలప్ ద కోడ్, టు రైట్ ద కోడ్ అన్న, టు డెవలప్ ద కోడ్ అన్న. ఎస్, టు రైట్ ద కోడ్, టు డెవలప్ ద కోడ్ వి యూజ్ థర్డ్ పార్టీ టూల్స్. ఎస్ ఎస్, టూల్స్. టూల్స్ నే మనం ఇంకోటి ఏమంటాం? టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ అన్న టూల్స్ అన్న ఒకటే, యాక్చువల్ గా సాఫ్ట్వేర్ అన్న టూల్ అన్న ఒకటే. అయితే దానిని అంటే థర్డ్ పార్టీ టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్. ఓకే ఫైన్. మరి ఎలాంటి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో అంటే మనకు తెలుసు ఆల్రెడీ. అంటే వాటి ఖర్చు ఎంత అయింది? వాటి ఖర్చు ఏంది? అది మామూలు విషయం కాదు, వాడి కమర్షియల్, ఫ్రీ అండ్ కమర్షియల్. అవునా? మరి ఇంత పెద్ద క్లయింట్ నేను, మరి ఇంత పెద్ద క్లయింట్ అయినప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మరి వీటిని ఫ్రీగా తీసుకోలేనుగా. అందులో ఫ్రీ సాఫ్ట్వేర్లకు ప్రాబ్లం వస్తే మళ్ళీ ఏం చేయాలి? అందుకని నేను ఫ్రీ తీసుకోను. ఎస్, ఐ కెన్ బై, ఐ వాంట్ టు బై. అర్థమైందా? ఐ వాంట్ టు బై దిస్ థర్డ్ పార్టీ టూల్స్ ఆల్సో. వాట్ అబౌట్ దట్ కాస్ట్? థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్ ఖర్చు అయింది మళ్ళీ. థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్. ఓహో, ఇది కూడా ఉందా? మరి అంతే కదా, నీకు ఎట్లా ఊరకు రావు కదా అది. అర్థమైందా? థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్, అర్థమైందా? థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్. ఎస్ ఎస్ ఎస్. అంటే సార్ క్లౌడ్ ఇంజనీర్కి ఎన్ని తెలియాలా మరి, లేకపోతే నువ్వు క్లౌడ్ ఇంజనీర్ ఎందుకు అవుతావు చెప్పు? ఎస్, we must know all these kind of activities. Why? Because we are the supporters, we are the solution architects. Yes, we are the solution providers. ఎవరి క్లయింట్ కి సొల్యూషన్ ఇవ్వాలి మనం. ఏ క్లయింట్ థర్డ్ పార్టీ టూల్స్ ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు కాదు, 3 లక్షలు, 5 లక్షలు వేసుకో, 5 lakhs. థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్ 5 lakhs. ఇదేంది బాబు, అంతే తప్పదు. 5 లక్షలు అయింది అనుకో, 1 2 3 4 5 lakhs. సంవత్సరానికి లైసెన్స్ కాస్ట్, థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్. మరి ఇప్పుడు
థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్, సర్వర్ల కాస్ట్ ఇది, థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్ ఇది, రెండు కలిపితే ఎంత అయింది? దగ్గర దగ్గరగా ఒక 11 లక్షలు 12 లక్షలు, నియర్ బై 10 లాక్స్ అవుతుంది, 12 లక్షలు అవుతుంది. ఏది దీనికే, ఏది క్లయింట్ కి ఖర్చు పెట్టుకోవాలి. మరి అంతే, సాఫ్ట్వేర్ అంటే ఇది మామూలు విషయం కాదు కదా. మరి అందుకే అది కోట్లలో ఉంటది ప్రాజెక్ట్ అంటే. దాని మీద అందుకనే కదా నిన్ను డైరెక్ట్ గా తీసుకెళ్లి ప్రాజెక్టులు అయ్యింది. లేకపోతే ప్రాజెక్టులు డైరెక్ట్ గా వేసేవాళ్ళు నేను ఇలాగా. ఆ, ఇప్పుడు ఇది 6,76,000, ఇది 5 లక్షలు. పెరిగిపోయింది కాస్ట్, పెరుగుతుంది ఇక. ఇక ఈ ఫ్రీ ఉంది, కమర్షియల్ ఉంది. సో ఈ థర్డ్ పార్టీ టూల్స్ నే మనం ఏమని పిలుస్తామంటే, థర్డ్ పార్టీ టూల్స్ ఎన్ని ఉన్నాయి? దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, దేర్ ఆర్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్, థర్డ్ పార్టీ టూల్స్ available in the market. Yes, there are different kinds of third party tools are available in the market అనుకోండి. మరి అలాంటి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటున్నాం కదా. మరి ఏంటిది థర్డ్ పార్టీ టూల్స్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీరు, మీకు తెలిసి ఏముంది థర్డ్ పార్టీ టూల్స్ ఏమున్నాయి? థర్డ్ పార్టీ టూల్స్ ఏమున్నాయి? ఫస్ట్ Java, మనకు Eclipse, కనపడే జావానా? ఎక్లిప్స్, ఈసీఎల్ఐ. జావా కాదు, జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికి ఈ టూల్స్ వాడతాం, ఈ టూల్స్ లోపల రాస్తాం. అదే కదా మనం చూపించింది ఉదయం ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా. సో ఏంది ఇది? ఫస్ట్ ఏంది? ఎక్లిప్స్, అవునా? ఎక్లిప్స్. రెండు ఏముంది మనకి? Python. ఫైర్ ఫాక్సా? ఫైర్ Python. ఫాక్స్, Python, Python. Notepad++. Yes. పైచార్, అర్థమైందా? తర్వాత జూపిటర్ నోట్ ఉంది, జూపిటర్ అని ఉంది, అర్థమైందా? తర్వాత ఇంకోటి ఏముంది మనకి? విజువల్, అవునా? విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఉంది. విజువల్ స్టూడియో కోడ్ అంటే ఏంది? టూల్స్ పేర్లు ఇవి, అర్థమైందా? సో ఇవి కాకుండా మనకి సింపుల్ చాలా ఉన్నాయి, అర్థమైందా? పైచామ్ అని, తర్వాత స్పైడర్ అని, SPYDER స్పైడర్. తర్వాత ఏంది? ఆరు, తొన్ని కూడా ఉంది, THONNY. వస్తారో లేదో తెలియదులే కానీ ఇవన్నీ ఏంటి తెలుసా? ఇది జూపిటర్ అయినా, పైచామ్ అయినా, స్పైడర్ అయినా, తొని అయినా, ఇవన్నీ ఏంటంటే పైథాన్ కోడ్ రాసుకోవడానికి ఎస్పెషల్ గా దీన్ని ఉపయోగిస్తాను. పైచార్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ వర్షన్. పైచార్ అంటే విజువల్ స్టూడియో కోడ్ ఎక్సలెంట్ వర్షన్. అదే అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇవన్నీ క్లయింట్కి తెలియదు, మనమే సృష్టించుకొని అరే బాబు ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి, వీటిల్లో రాస్తే కోడ్ చక్కగా ఉంటుందా, తొందరగా అయిపోద్ది పని అని మనం ఇక్కడ రాస్తాం. ఎక్లిప్స్, పైచార్, ఇవన్నీ ఏంది? థర్డ్ పార్టీ టూల్స్, అర్థమైందా? అది కూడా కాకుండా మనకి ఇప్పుడు సపోజ్ పిహెచ్ బేస్డ్ అప్లికేషన్ ఉందనుకో, దానికి పిహెచ్పి స్ట్రామ్ అని అంటాం. మేము జమానాలో యూజ్ చేసాం. మనం పిహెచ్పి మీద కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, అప్లికేషన్ మీద కూడా స్ట్రాంగ్, అర్థమైందా? పిహెచ్పితో కూడా మనకి, ఎందుకంటే ఎక్కువ పిహెచ్పి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది జనరల్ గా రియాక్ట్, యాంగులర్ వాటికంటే కూడా పిహెచ్పి కూడా ఉంటాయి కంపెనీలో. లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయి, వాటి మీద కూడా మనం పని చేయాల్సి వస్తుంది. అంటే కొంత అవగాహన పిహెచ్ స్ట్రాంగ్, అర్థమైందా? తర్వాత అంటే పిహెచ్పి కూడా ఇంపార్టెంటే. మళ్ళీ దానికి కూడా ఆ, మేము యూజ్ చేసినప్పుడు ఎక్లిప్స్ పీడిటి ఉండేది, ఎక్లిప్స్ పీడిటి, అర్థమైందా? దీనికంటే కూడా ఇంకొక ఉంటుంది నెంబర్ 1, దాని పేరు ఏంటంటే నెట్ బీన్స్ ఉంది, చాలా ఫేమస్ అది. నెట్ బీన్స్ ఇది యాక్చువల్ గా ఫ్రీగా వచ్చింది, అందుకు ఫేమస్ అయింది నెట్ బీన్స్. పిహెచ్ అప్లికేషన్ చేయొచ్చు నెట్ బీన్స్. తర్వాత కోమోడో అని, ఇవన్నీ ఏంది సార్? పిహెచ్పి చేసుకోవచ్చు వీటిలో, అర్థమైందా? కోడ్ వాటిల్లో కూడా చాలా ఉన్నాయి, డబ్బులు పే చేయాలా. ఫ్రీగా అయితే రావు, కొన్ని ఫ్రీగా వస్తాయి, కొన్ని రావు, అర్థమైందా? అలాగా కూడా కొన్ని ఉన్నాయి రియల్ గా చెప్పాలంటే. ఇవన్నీ కూడా
డిఫరెంట్ అనమాట. వాస్తవంగా డిఫరెంట్. సో టోటల్ గా చెప్పాలంటే ఇవన్నీ ఇట్లా ఒక సెటిల్ మాదిరిగా డిఫరెంట్ అర్థమైందా? ఆ తర్వాత మనకి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అంటున్నారు, గుర్తుందా? రియాక్ట్ జేఎస్ అంటున్నారు, గుర్తుందా? రియాక్ట్ జేఎస్ సింపుల్ గా ఆ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ కూడా మనకి ఎక్కడ వాడతాం తెలుసా? వెబ్ స్ట్రాంగ్ అంటే రియాక్ట్ జేఎస్ మనం తయారు చేసుకోవడం ఈ టూల్ వాడతాం. ఈజ్ వైడ్లీ యూజ్డ్ టూల్ అని యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది దేనికోసం? రియాక్ట్ జేఎస్ వైడ్లీ యూజ్డ్ టూల్ వెబ్ స్ట్రాంగ్. ఎస్, ఇది అంటే ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించకపోతే ఏమైంది? రిస్క్ అయింది, నీకు రిస్క్ అయింది, అర్థం కాదు, కోడ్ భాష అర్థం కాదు, ఇబ్బంది అయితే. ఏది? రియాక్ట్ అర్థమైంది. రియాక్ట్ కి బాగా ఉపయోగిస్తాం, రియాక్ట్ కి బాగా ఉపయోగిస్తాం మనం. సో రియాక్ట్ అంటే ఏం సార్? దిస్ ఇస్ అ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సంబంధించి తయారు చేసుకోవడానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇది, అంతే. దిస్ ఇస్ వాట్ ఫ్రేమ్. ఇది ఫ్రీగానే వస్తుంది రియాక్ట్ జేఎస్. యాక్చువల్గా ఏంటంటే జావా బేస్డ్ నుంచి లైబ్రరీ నుంచి తయారు చేసాడు దీన్ని, అందుకనే దీన్ని ఏమంటామంటే జావా లైబ్రరీ అంటాం. యాక్చువల్గా రియాక్ట్ తయారు చేసింది, డెవలప్ చేసింది ఎవరు తెలుసా మీకు? డెవలప్డ్ బై ద ఫేమస్ పర్సన్ ఫేస్బుక్. వాడు దీన్ని తయారు చేసింది రియల్ గా, అందువల్ల అది రియాక్ట్ కి అంత ఫేమస్ అయింది. ఇప్పుడు ఫేస్బుక్ ని మనం ఏమంటాం? మెటా. ఫేస్బుక్ కాదు మనకు కనపడేది, మనకేం కనపడేది? మెటా అని కనపడేది. మెటా అనేది ఏంది? కంపెనీ పేరు. అంటే ఫేస్బుక్ నే మెటా. ఇప్పుడు మెటా ఫేస్బుక్ కాదు, మెటా. కావాలంటే చూసుకోండి, మెటా అంటే మీకు మొత్తం కనపడింది. ఫేస్బుక్ అని మీరు కొట్టగానే దాని పేరు మెటా కనపడింది. కంపెనీ ఇప్పుడు హ్యాండిల్ చేస్తుంది ఈడే, మెటా. దాని పేరు మెటా. చాలా పాపులర్ అన్న, నెంబర్ 1 మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఇక్కడ యూఎస్ లో, మెటా ఇప్పుడు ప్రజెంట్. సో దీన్ని ఈ రియాక్ట్ చేసి వీడు డెవలప్ చేశాడు. దేనికోసం అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవడానికి, యూజర్ ఇంటర్ఫేసెస్, టు 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 డెవలప్ యూజర్ ఇంటర్ఫేసెస్. కొంతమందికి తెలియదు కాబట్టి రాద్దాం. టు డెవలప్ యూజర్ ఇంటర్ఫేసెస్. అర్థమైందా? అట్లా మరి దీన్ని మళ్ళీ వర్చువల్ ఇది విజువల్ స్టూడియో కోడ్ కూడా మనకి చెప్పండి అట్లా. అదే విధంగా ఈ మధ్య కాలంలో యాంగులర్ అంటే ఇవన్నీ ఎందుకు సార్ మాకు చెప్పటం అంటే, మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇవే కనపడతాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రియాక్ట్, యాంగులర్ ఇవన్నీ కనపడతా ఉంటాయి కదా. సో అట్లా అర్థమైందా? సో దీనికి వచ్చేసి మనకి దీన్ని వాడతాం, ఏది? వెబ్ స్ట్రాంగ్. ఇది కూడా ఆ, ఏది? యాంగులర్ కూడా బాగా ఫేమస్ అన్నమాట, యాంగులర్. ఓకే, ఇది యాంగులర్ కూడా ఇదే వాడతాం. అయితే యాంగులర్ లో వెబ్ స్ట్రాంగ్ కాకుండా యాంగులర్ కి ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే యాటమ్. దాని పేరు యాటమ్. ఇది కూడా వాడతాం. ఇది కాకుండా విజువల్ స్టూడియో కోడ్ కూడా వాడతాం, నో ప్రాబ్లం ఏదైనా. అయితే ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే యాంగులర్ ఉందంటే వెబ్ స్ట్రాంగ్ వాడతాం. నువ్వు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత రియాక్ట్ చేయొచ్చు, యాంగులర్ చేయొచ్చు, దాని ఐడీలు కనీసం నాలెడ్జ్ లేకపోతే వాడు నేను పట్టుకుంటాడు. ఎస్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవుట్ అమ్మా. 4 years కాదు కదా, 4 hours కూడా నీ దగ్గర విషయం లేదమ్మా అంటాడు. అది ఇక్కడ ప్రాబ్లం. చాలా మందికి అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం మినిమం నాలెడ్జ్ ఉండటం. 4 years అంటే రియాక్ట్ చేసే అప్లికేషన్స్, యాంగులర్ తర్వాత పిహెచ్పి మీద, తర్వాత జావా మీద, తర్వాత పైథాన్ మీద నీ చేయి తిరిగి ఉంటది కదా. తిరిగినప్పుడు కనీసం ఇంత అవగాహన ఉంటది కదా, ఎక్కడెక్కడో చదివి ఉంటావు కదా, ఎక్కడెక్కడ చూసి ఉంటావు కదా, టెక్నికల్ కేటీలు వింటావు కదా. విన్నప్పుడు ఆ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ని చెప్పగలగాలి. ఇది ఇక్కడ ఆ వర్డ్స్ ని మీకు మీ మీ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నా. దిస్ ఇస్ అవర్ క్లాస్ ఇట్లా. అప్పుడు నువ్వు నువ్వు అంటే దాని మీద మంచి పట్టున్నట్టు వ్యక్తిగా తయారైపోతావు, తెలియకుండా, నీకు తెలియకుండానే అలా తయారవుతావు. యాంగులర్ అనేది కూడా అంతే. దేనికోసం? యాంగులర్ ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేసెస్. దీన్ని కూడా అర్థమైందా? సో బేసికల్ గా ఇది ఏంటంటే రియాక్ట్ చేసేది బేస్డ్ ఆన్ జావా సింపుల్ గా. కానీ ఇదేంది? ఇది వేరే లాంగ్వేజ్ ఉపయోగించారు. టైప్ స్క్రిప్ట్ అంటారు దాన్ని. ఇదంతా చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను చెప్తాను. అర్థమైందా? ఇట్లాగా మనకి ఇది ఉంది. తర్వాత నోట్ జేఎస్లు ఉంటాయి చూసారా, వెబ్ స్ట్రోమ్ అనేది, యాటమ్ అనేది. అంటే ఏంటి సార్? ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్.
బట్ దేంట్లో వాడతారు ఎక్కువ అనేదాన్ని పక్కన రాసా ఊరికని తెలియడం కోసం. మాక్సిమం అట్లా యాటమ్, వెబ్స్ట్రాంగ్, ఇదే ఇవన్నీ. సో ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్. మరి ఎప్పుడెప్పుడు ఏమేమి కొనాలో మరి క్లయింట్కి మనమే చెప్పాలా. మరి అంతే కదా, ఇవన్నీ మరి సర్వర్లో ఉండాలి కదా. ఇవన్నీ లేకపోతే వాడు ఎక్కడ రాసుకుంటాడు. ఇదంతా పెద్ద ప్రాబ్లం, పెద్ద ప్రొసీజర్ ఇదంతా. సరే ఇదంతా కూడా పక్కన పెడితే మీకు ఒకటి, ఇప్పుడు ఇవన్నిటిని ఉపయోగించి మరి ఇంత చేస్తున్నాం, మరి ఇంత ఖర్చు పెడుతున్నాం ఈ సర్వర్లకి, ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి ఇవన్నీ. అప్పుడు అరే ఏడబ్ల్యూఎస్ వాడికి ఆలోచన వచ్చింది. ఏడబ్ల్యూఎస్ వాడికి ఆలోచన వచ్చింది, నీ కాదు చెత్త ఇదంతా తీసి పక్కన పెడేద్దాం, అసలు మనమే ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేద్దాం. ఏంటది ఎన్విరాన్మెంట్. ఏంటది ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ఎన్ని అంటున్నామే, ఏది ఇదిగో ఇక్కడ ఈ కనపడేన్ని అంటున్నామే, దీన్నే మనం ఏమంటామంటే ఐడిఈస్ అంటాం. మరి అది గుర్తుపెట్టుకోండి. ఐడి ఇన్స్టాల్ చేయంటే మనకు అర్థం కాకపోతే మళ్ళీ ఐడిఈస్ దీన్ని మనం ఏమంటాం ఐడిఈ. ఎస్ ఐడిఈ అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐడి అంటే ఏం సార్ మాకు తెలియదు అంటే, ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది ఐడిఎం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? ఐడి అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ బాస్, ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ టూల్, ఆర్ ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఎస్ సాఫ్ట్వేర్. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏంది? ఇవే పైన అన్నీ అవే, ఇవి పైన అన్ని ఇవన్నీ ఎక్లిప్స్, పైచార్మ్, విజువల్ స్టూడియో కోడ్, అవన్నిటిని వాటిని ఐడిఈస్ అంటారు. ఐడిఈస్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. అవి ఎందుకు ఇది అంటే, దేనికోసం ఇది అంటే, ఐడిఈకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవన్నీ ఎగ్జాంపుల్. అసలు దేనికోసం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఐడిఈ? ద పర్పస్ ఆఫ్ ఐడిఈ, ఎందుకు ఐడిఈ అంటే, క్వశ్చన్లు వేస్తారా? వేస్తారు, నీకు కూడా వేస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐడిఈ అంటే, ఇట్ ఈస్ అన్ ఐడిఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. దీని వస్తుంది, రాబోతుంది 2 నిమిషాలు వచ్చింది. అందుకోసం ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఐడిఈ ఈజ్ అన్ సాఫ్ట్వేర్ application, okay, which helps to the programmers or developers. చూసారా, ప్రోగ్రామర్స్ డెవలపర్స్ మనకు కాదు బాస్. నో, నాట్ ఫర్ క్లౌడ్ ఇంజనీర్స్. ప్రోగ్రామర్స్, డెవలపర్స్ టు రైట్ ద కోడ్. ఓహో, టు రైట్ ద కోడ్. ఎస్, టు రైట్ ద కోడ్ ఆర్ టు డెవలప్ ద కోడ్. ఎస్, టు డెవలప్ ద కోడ్. ఇది స్టోరీ, టు డెవలప్ ద కోడ్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఇది స్టోరీ. అట్లా అందుకోసం ఐడీలు మనం వాడతాం. ఎస్, ఐడీలే ఇది. ఓకే సార్, బాగుంది. మరి ఈ ఐడి కూడా మాకు ఎందుకు చెప్తున్నారు? అది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఈ ఐడీలు, ఈ సర్వర్లు ఇవన్నీ చెప్పారు, తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అసలు స్టోరీ ఇప్పుడు మొదలు పెడదాం. ఇది కాస్ట్ కూడా మీరు తెలుసుకున్నారు. ఓకే, ఎక్సలెంట్. అయితే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఒక దాన్ని ప్రవేశపెట్టాడు. సింపుల్ సర్వీస్, ఎక్సలెంట్ సర్వీస్. డోంట్ యూజ్ ఐడి అన్నాడు. అరే అవునా? అవును, వద్దు ఐడీలు వద్దు. లేదు వద్దు బాస్ అన్నాడు. అరే ఐడీలు లేకపోతే ఎట్టాయి బాబు, వద్దు, రాయొద్దు, తీసేసే అన్నాడు. ఓకే, మరి సర్వర్లు కూడా వద్దు, తీసేసేయి. అరే సర్వర్లు లేకుండా, ఐడీలు లేకుండా, ఏది లేకుండా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేయొచ్చా? మనం కోడ్ రాయొచ్చా యాజ్ ఎ డెవలపర్ గా అన్నాడు. రాయొచ్చు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో మాత్రమే పాసిబుల్ అన్నాడు. ఓహో, అట్లాగా. ఎస్ అంటే ఇలాంటి ఇంకా అవసరంలా, ఇలాంటి టోటల్ గా ఇదే ప్లేస్ లో
ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఒక సర్వీస్ ని మనకి లాంచ్ చేసి పడేసాడు. అరే బాలే ఉంది. అంటే సర్వర్లు వద్దు వద్దు అవసరం లే, ఇది వద్దు ఏది వద్దయా, నీకు ఏది అవసరం లే. సర్వర్ లేకుండా అసలు మనం ప్రాజెక్ట్ ఇది ఇట్లా కోడ్ డెవలప్ ఎలా చేస్తాం సార్, భలేవాళ్ళు మీరు. సర్వర్ ఇప్పుడు ఉండాలి, సర్వర్ లో డెవలపర్ కోడ్ రాస్తారని మీరే కదా చెప్పింది, ఫస్ట్ నుంచి చెప్పారు. ఇప్పుడేంది సర్వర్లు వద్దు, సర్వర్ లేకుండానే మనం కోడ్ డెవలప్ చేయొచ్చు అంటారు. ఎట్లా డెవలప్ చేస్తాం, అసలు ఏంది ఏంది పరిస్థితి అసలు. డెవలపే కాదు, చాలా చాలా పనులు చేయొచ్చు సర్వర్ లేకుండా. సర్వర్ లేకుండానే అట్లాగా సర్వర్ లేకుండానే ఆ పని చేయొచ్చు. ఎస్ ఎస్ ఎస్, సర్వర్ లేకుండానే ఆ పని చేయొచ్చు. అంటే వాడు ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఏం చేశాడంటే, ఏడబ్ల్యూఎస్ అనేవాడు సర్వర్ లేకుండా అనేది కాదు యాక్చువల్గా. ఇదిగో ఇదిగో ఇది ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు, ఇది సర్వీస్ అంతే. ఏడబ్ల్యూఎస్ వాడు సర్వీస్ ఇది. ఎస్, ఈ సర్వీస్లో ఈ సర్వీస్ని అరేంజ్ చేయటం మన బాధ్యత అంతే. ఈ సర్వీస్ ని అరేంజ్మెంట్ చేయటం మన బాధ్యత. ఎవరి బాధ్యత? క్లౌడ్ ఇంజనీర్ బాధ్యత. ఓకే, ఈ ఈ సర్వీస్ ని అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు మా డెవలపర్స్ వచ్చి ఇక్కడ కోడ్ రాసుకుంటారు. ఒరే అంతేనా? అంతే, మా డెవలపర్స్ వచ్చి కోడ్ రాసుకుంటారు. ఎవరు? మై డెవలపర్స్. బట్ నా యాక్టివిటీ ఏంది? నా యాక్టివిటీ ఈ స్కోప్ ఏంది ఈ సర్వీస్ లో? నా స్కోప్ ఏంది యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా? నా స్కోప్ ఏంది ఈ సర్వీస్ లో అంటే, ఈ సర్వీస్ లో నా స్కోప్ ఏం లేదు. నేనేం చేస్తాను, ఇదిగో ఈ సర్వీస్ ని పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తా ఉంటా. బట్ ఈ సర్వీస్ ఉపయోగించి వాడు మాత్రం కోడ్ రాస్తాడు. ఎవడు? డెవలపర్స్. దిస్ ఇస్ నాట్ ఫర్ అస్, దిస్ ఇస్ డెవలపర్ పర్పస్ ఓన్లీ. అంటే ఏడబ్ల్యూఎస్ వాడు డెవలపర్ కోసం కూడా ఒక సర్వీస్ పెట్టాడు. ఎందుకు? కోడ్ రాసుకోవడం కోసం. అరే ఇలా ఉంటది. అయితే దీన్నే మనం ఏమంటామంటే సర్వర్లెస్ అంటాం. సర్వర్లెస్ సర్వీస్ ఇది. సర్వర్లెస్ అంటే సర్వర్లు లేకుండా, సర్వర్స్ లేకుండా ఈ సర్వీస్ ఉపయోగించి ఈ డెవలపర్ కోడ్ రాస్తాడు. బట్ ఈ సర్వీస్ ని మేనేజ్ చేసేది, కాన్ఫిగర్ చేసేది మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఓహో, ఇది మొత్తం కాన్ఫిగర్ చేసేది, మేనేజ్ చేసేది మొత్తం ఎవడు? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. బట్ కోడ్ రాసేది ఎవడు? డెవలపర్, మనం కాదు. దీన్నే మనం సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్ అంటాం. సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్ సార్ అనుభవం అనమాట. ఈ సర్వర్లు అవి లేకుండా ఇది ఎన్విరాన్మెంట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఎట్టేస్తున్నాడు సార్? నో వే, ఇస్తున్నాడు. ఎట్లా తెలుసా? వాడు బ్యాక్గ్రౌండ్ లో కొన్ని లక్షల సర్వర్లు వాడు మెయింటైన్ చేసుకుంటాడు అంతే. అవి మనకు చెప్పడు. వాడు బ్యాక్గ్రౌండ్ లో వాడు తంటాలు వాడు పడతాడు. సర్వర్స్ లేకపోతే ఎట్లా జరిగింది? నో 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 వే. సర్వర్లెస్ అంటే అసలు సర్వర్లే లేకుండా ఇదంతా జరిగింది? నో నో నో, అట్లా కాదు. బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ అది. బ్యాక్గ్రౌండ్ లో వాడు ఎన్ని సర్వర్లు నడిపించుకుంటాడు? ఎవడు? ఇది ఏడబ్ల్యూఎస్ డ్యూటీ. వాడు బ్యాక్గ్రౌండ్ లో ఈ సర్వర్స్ అన్ని నడిపించుకుంటూ ఆ సర్వర్లకి ఈ సర్వీస్ ని అటాచ్ చేసుకుంటాడు. ఈ సర్వీస్ మనకు కనపడతా ఉంటుంది టాప్ లో. బ్యాక్గ్రౌండ్ లో సర్వర్లు ఎక్కడో పెట్టుకుంటాడు వాడు. బ్యాక్గ్రౌండ్ లో సర్వర్లతో మనకు పనిలే. ఫ్రంట్ లో మనకి టాప్ లో ఇదిగో ఈ సర్వీస్ కనపడింది. ఆ సర్వీస్ ఉపయోగించి డెవలపర్ కోడ్ రాస్తున్నాడు. కాబట్టి సర్వర్ లెస్సే అన్నాడు. ఓహో, అందుకు సర్వర్ లెస్ అన్నాడు. ఎస్, మనకు కనపడవు కదా అవి, ఎక్కడో ఉండే వాడు. బట్ ఇంటర్నల్ గా లోపల అవి ఉండేది అదే, లేకపోతే నీకు వర్కౌట్. కాబట్టి సర్వర్లెస్. ఇప్పుడు అర్థమైన స్టోరీ అట్లా అనమాట. అంటే ఈ సర్వర్లెస్ అనేది ఎస్ మనకి ఏం చేసి పెడుతుంది అంటే, మా డెవలపర్స్ కోడ్ రాసుకోవడానికి పని చేసి పెడుతుంది. దీనివల్ల ఏమైంది? ఈ సర్వీస్ నేను ఉపయోగించుకుంటా అంతే. నాకు ఇంకా సర్వర్లతో పని లేదు, ఐడియలతో పని. నాకు సర్వర్లతో ఇంకా పని ఏముంది ఇక్కడ? సర్వర్ కాస్ట్ తగ్గిందిగా, ఆ సర్వర్లో ప్రాబ్లమ్స్ తగ్గినాయిగా, నేను ఫాస్ట్ గా నా 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 కోడ్ డెవలప్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చుగా. అంటే ఇది నీ ఇష్టం. ఈ సర్వీస్ ను ఉపయోగించుకొని చేసుకోలేదు, సర్వర్లే ఉపయోగించి నీ ఇష్టం. యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద క్లయింట్ ఇంట్రెస్ట్. క్లయింట్కి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మళ్ళీ. లేకపోతే క్లయింట్ ఏమంటాడు? రే 200 ఫోన్లు ఐఫోన్ కొనాలంటాడు. కొనిచ్చేయాలి నువ్వు అంతే. 200 ఐఫోన్లు కొని ఇవ్వాలా అంతే. వాడు క్లయింట్ అట్లా అన్నాడు. ఇంకో క్లయింట్ ఎట్టుంటాడు? 200 ఐఫోన్లు ఎక్కువ ఖర్చు అయిద్దిరా బాబు, బడ్జెట్ ఎక్కువైద్ది, నా ఎంప్లాయీస్ కి 200 ఐఫోన్లు వద్దు, జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు 9000 లో రావాలా, 8K లో రావాలా, ఉన్నాయా అంటాడు. ఈడేంది? బడ్జెట్ గురించి ఆలోచించాడు. ఇంకో క్లయింట్ ఏంది? నో బడ్జెట్, ఎంతైనా పర్లా,
చివరికి మనం లాస్ అయిపోయిన పర్లా ఏం కాదు, చివరికి మనం అయిపోయి ఏం పర్లా ఏం కాదు. అంటే ఒక్కొక్క క్లయింట్ మెంటాలిటీ అట్లా ఉంటుంది. ఇంకొక క్లయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక్కొక్క క్లయింట్ ఏంటంటే మెంటాలిటీ ఎట్లా, మనకు 200 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అందరికి ఐఫోన్లు కొని ఇచ్చేసాయి, ఏం కాదు కానీ అప్పు అయితే అయిపోయింది, తర్వాత మూసేద్దాం ఏంది. ఈడేంది రే బాబు, ఐఫోన్లు ఎందుకురా, ఏం చేస్తారు వాళ్ళు, ఫోన్లు మాట్లాడడానికి వాట్సాప్ చేసుకోవడానికి చాటింగ్కే కదా, దానికి ఐఫోన్ అవసరమా? ఏ 7,000 8,000 అయిద్ది, అది కొట్టరా బాబు. బడ్జెట్ 200 మందికి అట్లా కొనిపిస్తే బడ్జెట్. అట్లాగే ఇక్కడ కూడా ఇది ఉంది వాడుకో అంటున్నా నేను. క్లయింట్ నచ్చితే క్లయింట్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్, ఐఎమ్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, సో ఫార్ ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్, అంటే నేను ఈ సర్వీస్ ఉపయోగించి కష్టం నా క్లయింట్కి ఖర్చు తగ్గించాను. ఎస్, with the help of this service I reduce what is this సర్వర్స్ కాస్ట్. నేను ఈ కంపెనీలోకి రాకముందు వాళ్ళు అన్ని సర్వర్లు వాడేవాళ్ళు, కానీ నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఈ సర్వీస్ అనేది కాన్ఫిగర్ చేసి మా డెవలపర్లకు ఇచ్చి చాలా వరకు ఖర్చు తగ్గించాను. ఇప్పుడు చాలా ఖర్చు తక్కువలో ఉంది. సో దట్ మై క్లయింట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దాట్. దాట్స్ వై ఐఎమ్ గెటింగ్ వెరీ మచ్ హైయెస్ట్ ప్యాకేజ్. వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, ఇది చెప్పుకోయా. ఇట్లాగే ఇది రియల్ టైం అయినా రియల్ టైమే, ఇది రియల్ టైంలో ఈ సర్వీస్ ఉంది, ఇది నువ్వు కనపడతావు, ఇది ఇలాగే చెప్పు అంటున్నా నేను. అట్లా నేను నమ్మను సార్. మాకు వర్క్ చేసి లాగిన్ అయ్యి మేము పక్కన కూర్చుంటేనే నమ్ముతాం. అట్లా ఎవడు చూపిడు ఎవడు కూడా, అట్లే ఉండదు. అది ఇల్లీగల్ అవుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. కాబట్టి అట్లాంటి విషయాలు ఏం చేయబాకండి పొరపాట్లో. అది చాలా రిస్క్ అయితే అది పెద్ద ఇది అవుతుంది అనమాట. అలాంటి ప్రాక్టీస్లు ఎక్కడ వెళ్ళగాకండి, ఇలా చేయబాకండి దయచేసి. చేస్తే అతనికి ప్రాబ్లమే, నీకు ప్రాబ్లమే, రిస్క్ ఎదుర్కొంటారు, మీ ఇద్దరికి రిస్క్ ఎదుర్కొంటారు పొరపాట్లు. అర్థమైందా? అట్లా ఈవెన్ మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ లో మీరు ఎస్ యూ మస్ట్ డిపాజిట్ యువర్ ఫోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెస్క్, అంతే. మీ ఫోన్ డిపాజిట్ ఇక్కడ చేసి లోపలికి వెళ్ళి రావాలి అంతే. అక్కడ ఉన్న ఏ ఐటెం కూడా మీరు ఏది ఫోటోలు తీయడానికి కానీ ఏం కానీ లేదు. రియల్గా మీరు చేసినంత వర్క్ చేసినంత సేపు ఫోన్ డిపాజిట్ ఇక్కడే ఉంది, ఇక్కడికే రావాలి మీరు మాట్లాడాలంటే అంతే. అంతేగాని ఇక్కడ మిమ్మల్ని తీసుకోలేరు కూడా. పొరపాట్లు నువ్వు అశ్రద్ధగా అంటే ఏమైందిలే కానీ ఏం కాదులే అని నువ్వు ఇక్కడికి వచ్చావా, ఫోన్ తీసుకొని ఇక్కడికి ఈ క్యాబిన్ లోకి అవుట్, డైరెక్ట్ అటాక్, నిన్ను బయటికి పంపిస్తారు. ఐడి కార్డు తీసుకొని బయటికి పంపిస్తారు. అంటే వాడు అర్థం ఏంది, ఏదో జరిగింది అని అర్థం, ఏదో జరిగింది అని అర్థం. అలా ఉంటుంది ఐటీలో. ఎప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ ప్రాజెక్ట్ అయినా చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది. కాబట్టి అవన్నీ చాలా జాగ్రత్తలు పాటించాలి మనం. అంతేగాని అట్లాగే ఇలా కూడా మనకి అర్థమైందా. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకి సర్వర్స్ కాస్ట్ తగ్గింది. అయ్యో, మరి ఇక సర్వర్లు కాస్ట్ తగ్గింది, మరి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసినాయి. దీనివల్ల క్లయింట్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. మరి అలాంటి సర్వీస్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. వెరీ వెరీ సింపుల్ సర్వీస్ ఇది చెప్పాలంటే. అంటే ఎవరికి ఇది ఎక్కువ ఉపయోగపడింది, డెవలపర్స్కి, మనకు కాదు డెవలపర్స్కి ఉపయోగపడింది. బట్ ఆ సర్వీస్ పేరు ఏంటి సార్, మాకు ఆ సర్వీస్ చెప్పండి సార్, నిద్ర వస్తుంది అంటే ఆ సర్వీస్ పేరే చెప్పండి, LAMBDA. అది సర్వీస్ పేరు, LAMBDA, ల్యాండా. అది ల్యాండా ఈజ్ ఏ సర్వర్లెస్ అది ప్లాట్ఫామ్ to create your business code, to create your code, writing the code, yes, to run your code, yes, automatic ఇదంతా కూడా. బట్ ఇదంతా కూడా ల్యాండా అనేది ఎక్కడ నడుస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో దీనికి సర్వర్లు సపోర్టింగ్ చాలా ఉంటది. అదే దాన్ని మనం ఒక ఫంక్షన్ గా ఒక సర్వీస్ గా మనకు పైకి చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు ఇదబ్బా ఇది ల్యాండా, LAMBDA, ల్యాండా. ఇది ఒక సర్వీస్ ఎక్కడ, AWS లో. బట్ ఇది మనకి ఫ్రంట్ లో టాప్ లో ఇట్లా కనపడింది ఫ్రంట్ లో. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏంది, ఇక్కడ ఈ సైడ్ సర్వర్లు ఉంటాయి. సర్వర్ లెస్ అని నువ్వు అంటున్నావు, కానీ బ్యాక్గ్రౌండ్ లో అన్ని సర్వర్లే. అది AWS కూడా చూసుకుంటున్నాడు. చూసుకొని ఏమంటున్నాడు, సర్వర్స్ లేకుండా కోడ్ రాస్తున్నావు కాబట్టి సర్వర్ లెస్ అన్నాడు. అట్లా, అంతేగాని లోపల ఈ ల్యాండా నడవాలంటే లోపల సర్వర్లు ఉండాలి, లేకపోతే ఎట్లా నడిచింది, ఎట్లా వస్తుంది నీ కాడికి.
నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? నీ దగ్గరికి ఏదన్నా వస్తువు వస్తుంది ఆన్లైన్లో అంటే వెనకాల సర్వర్లు ఉన్నాయని అంటాం. అయితే ఇప్పుడు మనం డెవలప్మెంట్ సర్వర్లు అవన్నీ తక్కువ ఉపయోగించుకొని దీంట్లో కొన్ని ఫంక్షనాలిటీస్ మనం తయారు చేస్తాం. డెవలపర్ చెప్పాను కదా, వాడు ఐఫోన్ కొనాలంటే ఐఫోన్ కొనివ్వాలా. ఏ క్లయింట్ నష్టపోతావురా, ఇబ్బంది పడతావురా, ఎందుకురా అన్నావు, నీ ఇష్టం, ఎవడరా నువ్వు, యు ఆర్ ఎంప్లాయీ ప్లీజ్ అంటాడు వాడు మనల్ని. మనం చెప్పకూడదు అట్లాంటివన్నీ. అయితే మనం చెప్పి చూడాలా, ఓయ్ క్లయింట్ ఇదిగో సర్వర్లతోటి అయితే ఇంత ఖర్చు అయింది, సర్వర్స్ లేకుండా ల్యాండా సర్వీస్ను ఉపయోగించుకుంటే ఇంత ఖర్చు అయింది. క్లయింట్ నువ్వు దేనికి వైపు వెళ్తావు, దానికే దీనికే. ఎందుకంటే నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నేను పనిచేసిన దాంట్లో నా ఎక్స్పీరియన్స్ ఇంత ఉంది, 4 years ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళే టైంకి అక్కడ ఆ ప్రాజెక్ట్లో చాలా గందరగోళం ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్. దెర్ వాజ్ సో మచ్ హ్యూజ్ కాస్ట్ ఫర్ ద క్లయింట్. అప్పుడు అలాంటి టైంలో ఐ వాంటెడ్ టు ప్లాన్ టు రెడ్యూస్ ద సర్వర్స్ కాస్ట్. ఎస్, దాట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ సర్వీస్. ఐ యూటిలైజ్ దిస్ సర్వీస్. బై యూజింగ్ దిస్ సర్వీస్ మై డెవలపర్స్ కెన్ రైట్ దిస్ కోడ్ ఈజీలీ. అర్థమైందా? అట్లా ఆ విధంగా మీరు ఏడబ్ల్యూఎస్ గురించి, ల్యాండా గురించి చెప్పగలిగితే చాలు. అర్థమైందా? దాని కాన్ఫిగరేషను అంటే దాన్ని మేనేజ్ చేయటం, వ్యవహారం అదంతా మనమే చూస్తాం. ఎవరు? యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్. సో అది యాక్చువల్గా ఇది స్టోరీ. సో దీనికి ఎలా వర్కౌట్ చేయాలా ఏంది, దీని స్టోరీ అవన్నీ కూడా అంటే జస్ట్ చెప్పాలంటే ఒకే ఒక క్లాస్ అంతే. ఇది ఒక క్లాసు, ఇంకొక సెకండ్ క్లాస్, రెండో క్లాస్లో మీకు స్టోరీ మొత్తం అర్థమైపోద్ది. 1-2 క్లాసులు అంతే, పెద్ద ఎక్కువ టైం పట్టదు ఇది. ఎందుకంటే ఇది మన సర్వీస్ కాదు, డెవలపర్స్కి అట్ ద సేమ్ టైం ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవడమే మన పని అంతే. అసలు అంటే దీనివల్ల ఏంది, 2 క్వశ్చన్లు చెప్పగలగాలి అంతే. అంతేగాని దీన్నే 5 నెలలు నేను చేస్తానంటే కాదు, దీన్నే 2 నెలలు చేస్తానంటే కాదు. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఈజీగా అర్థమైద్ది. ఓకేనా? ఈజీగా అర్థమైద్ది. మనం చేద్దాం. ఇది కంప్లీట్ చేసుకోవాలా అంటే మీకు దగ్గరగా ఏంటంటే కొంత నాలెడ్జ్ అయితే పెరుగుతూ ఉంటుంది. కొంత నాలెడ్జ్ పెరిగి 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 ఈ సర్వీసుల మీద పట్టు వస్తుంది. థియరిటికల్గా ఈ సర్వీసుల మీద పట్టు వచ్చినప్పుడు అవే ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు, అంతే. సేమ్ టు సేమ్. అర్థమైందా? లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది బాస్ టాస్క్. ఉండవు అసలు. ఈ సర్వీసులు మీరు నేర్చుకుంటున్నారు, ఈ నిజంగా అన్ని సర్వీసుల మీద మీకు వర్క్ ఎవరు కూడా మొత్తం మర్చిపోతారు. అయితే జాబ్ కొట్టడానికి నీకు ఏమొచ్చు అని చెప్పడానికి, ఇదిగో ఇన్ని వచ్చు నాకు అని చెప్తే కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అట్లా ఇన్ని వచ్చు, ఇంత అవేర్నెస్ నాకు ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, ఇదిగో ఇంత ఫ్రెషర్గా నాకు ఇంత మంచి ఎక్స్పోజర్ ఉంది, ఇంత మంచి టెక్నికల్ స్కిల్ ఉంది, నాకు ఎందుకు జాబ్ ఇవ్వని అడగవచ్చు వాడిని. చాలా మందికి ఇది తెలియదు కదా. అంటే ఇదంతా కూడా థియరిటికల్ గా ఇట్లా చెప్పాలి ఎవరికైనా. ల్యాండా అంటే ఏం లేదు అనే ఒక మాటలో చెప్తే కాదు, కింద నుంచి నేను చెప్పిన స్టోరీ అంతా చెప్పుకుంటూ రావాలా. ఎట్లా జరిగింది, అట్లా జరిగింది, అది ఇది, ఇలా డెవలపర్స్ బిజినెస్ ఇలా ఉంటుంది, బిజినెస్ కోడ్ ఇలా రాసేవాళ్ళం, బిజినెస్ కోడ్ గతంలో ఇట్లా రాసేవాళ్ళం, ఇట్లా రాస్తే సర్వర్లు ఎక్కువ కావాల్సి వచ్చాయి, ఆ సర్వర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి ఇలా అలా అలా చేసా ఇలా చేసా. జస్ట్ ఒక 2 నిమిషాలు అల్లుకో అంతే. 2 minutes, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 minutes. నువ్వు వైట్ పేపర్స్ మీద రాయగలగాల. ఎస్ ఫ్రెండ్స్, రాస్తున్నారా వైట్ పేపర్స్ మీద ఎవరైనా? ఎస్ విశాల్, రాస్తున్నారా? వైట్ ఎస్ సార్, పేపర్ రాస్తున్నాం సార్. వైట్ పేపర్స్ రాయని వాళ్ళకి మాత్రం జీవితం శూన్యం అమ్మా. నేనిచ్చే నేనిచ్చే నోట్స్ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు నీకు. నాలుక టంగ్ క్లీనర్ అన్న బెస్ట్. నానిచ్చిన నోట్ ఎందుకు ఎందుకు సార్ మీరు అట్లా చెప్తారు? ఎందుకంటే అది మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థమైనట్టు ఉండదు, కానీ దాన్ని రిఫర్ చేయడానికి టైం ఎక్కువ తీసుకునేది. అట్లా కాకుండా మీరు మీ ఓన్ నోట్స్ రాసుకుంటే ఇట్ టేక్స్ వెరీ 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 లెస్ టైం. అండ్ అట్ ద సేమ్ టైం నీ మైండ్లోకి వెళ్ళిపోతా ఉంటుంది, రాస్తా ఉన్నప్పుడు మైండ్లోకి వెళ్తా ఉంటుంది. అంటే నీ మైండ్లోకి వెళ్ళటం అంటే అర్థం ఏంది, చాలా మందికి తెలియదు, ఇది పిచ్చి అనుకుంటారు, ఎర్ర అనుకుంటారు. కానీ అలాంటి పిచ్చి అనుకునేది, ఎర్ర అనుకునేది నేను చెప్తున్నాను. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు నిలబడాలన్నా నువ్వు ఖచ్చితంగా వైట్ పేపర్స్ మెయింటైన్ చేయాల్సిందే. నువ్వు చిన్నపిల్లోళ్ళలాగా ఉండాల్సిందే. ఆ చిన్నపిల్లోళ్ళలాగా ఉండలేని వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలో తీసి పక్కన పడేసి బయటకు వచ్చి ఏదో చెప్తున్నారు కబుర్లు అంతే. వాళ్ళు చిన్నపిల్లల్లాగా లేకపోబట్టే.
చిన్నపిల్లల్లాగా లేకపోబట్టే బయటకు వస్తున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నుంచి. అంతే తేడా, గుర్తుపెట్టుకుని ఒకటే గుర్తు, కొండ గుర్తు. మనం ఎప్పుడైనా సరే మెయింటైన్ చేయాలి వైట్ పేపర్స్. అది ఏదైనా సరే నీ టాస్క్ విషయంలో కూడా, నీ టాస్క్ లో కూడా ఇంత నీట్ గా శ్రద్ధగా మెయింటైన్ చేస్తే నిన్ను ఎవడు కంపెనీ నుంచి తీసేయడు. 100% హైక్ ఇస్తాడు నీకు ఒక సంవత్సరానికి. మనం ఏడ కేర్లెస్, సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాం, ఫ్రెండ్స్ పార్టీలు, బర్త్డేలు, అది ఇది, ఇక ఇది చదవం, అది పోతాయి. చివరికి వచ్చేసి అటర్ ఫ్లాప్, కెరియర్ గోయిందా. కాబట్టి నేను ఇనిషియల్ డేస్ లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేయండి. కొంత ఎక్స్పీరియన్స్ లెవెల్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంటే, ఇంకా నువ్వు చేసేది ఏం లేదు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తే. కాబట్టి వైట్ పేపర్స్ అనేది ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఫర్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయీ, మేజర్ రోల్. మీరు జాబ్ సీకర్స్ అయితే ఇది లేకపోతే జాబే కొట్టలేరు. కొట్టినా మళ్ళీ నిలబడటానికి మళ్ళీ ఏ పేపర్లు అవసరం అవుతాయి. టెక్నికల్ కేటీలు ఏమంటే ఈ పేపర్లే, ఇంకోటికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ పేపర్లే, ఇంకోటి ఏదైనా అర్థం కాదని చదవాలంటే ఈ పేపర్లే. కాబట్టి అంటే మరి ఏంది, ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరూ ఇవి ఇస్తారు కదా, మీరు కూడా ఇస్తున్నారు మాకు. ఇస్తాం కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వటమే, లేదా రాంగ్ వే. రియల్ గా రాంగ్ వే. రియల్ గా చెప్పాలంటే నోట్స్లు ఇవ్వటం అవన్నీ రాంగ్ వే. ఏం నోట్స్లు ఇస్తే చదువుకొని పాస్ అవడానికి ఇదేమన్నా డిగ్రీయా లేదా బీటెక్? నోట్స్ లో చదివి పోయి ఎగ్జామ్ రాస్తే పాస్ అవడానికి ఇది ఏంది? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ మీద మీరు పని చేయాలి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మీద మీరు పని చేయాలి. అంటే ఎట్లా ఉండాలి? ఎంత నాలెడ్జ్ ఉండాలా? స్ట్రాంగ్. యూ మస్ట్ బి స్ట్రాంగ్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? బాగా కష్టపడండి జాగ్రత్తగా. ముందుంది మంచి కాలం అనుకోవాలి. అంతేగాని మంచి టైం వచ్చినప్పుడు అప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, సబ్జెక్ట్ లేదు, అప్పటి నుంచి ప్రిపేర్ అవుతానంటే మళ్ళీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఓపెనింగ్స్ ఉన్నా లేకపోయినా ముందు మనం ఒక దానికి స్టిక్ అయ్యి పని చేసుకుంటూ వెళ్తా ఉంటే ఓపెనింగ్స్ ఉన్నప్పుడు జాబ్ కొట్టి చూపించచ్చు ఎవరికైనా. ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నువ్వు ఏడ జాబ్ కొడతావు? ఆ టైంలో చదువుకోవడానికి టైం కుదరదేమో, అప్పుడు ఇబ్బంది అవుతుందా నీకు? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ? క్లియర్? ఒక పేపర్ రాయగలరా ఈరోజు చెప్పిన క్లాస్ని? ఎస్, ఎస్ సార్. రాయగలవా? అజిత్ బాబు, అజిత్ వెళ్ళిపోయాడా? అజిత్ కుమార్. ఓకే ఓకే, గుడ్. సో రియల్గా ఇది మనకి చెప్పాలంటే ఈ క్లాసు మంచి క్లాసు. దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్, ఇంకొక క్లాస్ ఉంది, అది కూడా మనం చెప్తాం. చెప్పి చాలా వరకు ఇంకా ముందుకెళ్తాం, బాగా మంచిగా సక్సెస్ అయితే మీకు. చూడండి, జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ఆల్రెడీ 9:30 అయింది కాబట్టి లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. ఓకే, టుమారో సాటర్డే ఉండకపోవచ్చు మ్యాక్సిమం. నేను మీకు మెసేజ్ ఇస్తాను. ఓకే, ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. ఓకే, గుడ్. మ్యాక్సిమం లేదా స్పెషల్ క్లాస్ సండే కానీ ఎప్పుడన్నా కానీ, సండే లేదా ఏదైనా ఒక టైంలో అట్లా పెడదాం. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే సాటర్డే అందరూ ఏంటంటే రిలీఫ్ మోడ్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం సాటర్డే ఏం చేయాలంటే ఉన్నదాన్నంతా రివిజన్ చేసుకుంటుండాలా. సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఏంది ట్రెండ్ ఎలా నడుస్తుంది అని చక్కగా కొంచెం కొంచెం అవగాహన పెంచుకోవాలి. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ వింటే ప్రిపేర్ ఎప్పుడు అవుతారు, ఎప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి తెలుసుకుంటారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? చదువుతారా జాగ్రత్తగా? Yes, sir. Thank you, sir. ఓకే ఓకే. ఎస్ రమ్య, మీరు వస్తున్నారా డైలీ క్లాసులకి?